సో ఇక్కడ చూసినట్లయితే నా రూటే సపరేటు, అధినేత తీరునే ప్రశ్నిస్తున్న కవిత, ఇప్పటికే పార్టీ పెడతారనే ప్రచారం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన. మరోవైపు బీసీ అంశంతో ముందుకు, అన్ని వర్గాల పక్షాన పోరాటానికి సన్నద్ధం, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ అంటూ చూస్తాను. సో ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతప్పటి నుంచి కూడా ఆమె చాలా అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే చాలా అంశాలపైన పోరాటం, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాన్ని పూలే ఫ్రంట్ పేరుతోటి ఏర్పాటు చేసి బీసీల అంశాన్ని తెర మీద తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మహిళల అంశంపైన చాలా అంశాలపైన కూడా ఆమె జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ క్రమంలోనే అంతర్గతంగా కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ బలంగా జరిగింది. ఇప్పుడు చూస్తున్న విషయం చూస్తూ ఉంటే ఆమె ఏం చేయబోతుంది అని తెలుస్తుంది. ఈ లేఖ తర్వాత ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉండదు. సో ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈమెను సస్పెండ్ చేయడమా, లేకపోతే ఈమె ఇంకొన్ని రోజులు ఇదే విధంగా గేమ్స్ ఆడుతూ అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేసి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడమా, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో నిశ్చితంగా గమనిస్తే రాబోయే 6 నెలలు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ వర్డ్స్ నడుస్తాయి, రాసిపెట్టుకోండి. కల్వకుంట్ల కవిత రూటే సపరేట్ అని విస్తృత ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కవిత కార్యక్రమాల స్పీడ్ పెంచారు. రాష్ట్ర పర్యటనలు చేస్తూ కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సభను విశ్లేషిస్తూ రాస్తున్న లేఖ అందుకు మరింత బలం చేకూరుస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైనటువంటి శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు, వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని తప్పులు ఎత్తి చూపుతున్నారని ప్రజల పక్షమని కవిత స్పష్టం చేశారు. సో పార్టీ వైఫల్యాన్ని సైతం తాజాగా ఎత్తి చూపుతున్నారు. పార్టీలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సరిచేయాలి, పార్టీ క్యాడర్కు ఎలా అందుబాటులో ఉండాలి, పార్టీ క్యాడర్కు పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన అంశాలను సైతం పార్టీ అధినేత కేసీఆర్కు సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఉంటూనే పార్టీ జాగృతి బలోపేతంపైన దృష్టి సారించారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తన ప్రణాళికలతో ముందుకు వెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్రంలో విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు పైగా వెళ్లారు. నేతలతో భేటీలు నిర్వహించారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్యాడర్ నుంచి తీసుకొని వాటిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, తాను నిత్యం అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ అని పేర్కొంటూనే తన సైతం బలమైనటువంటి నేతగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అంతా అన్న వల్ల ఏంటంటే వాస్తవంగా కేటీఆర్ వల్లనే. కేటీఆర్ కవితను ఓర్వడు, హరీష్ రావును ఓర్వడు, సంతోష్ను ఓర్వడు, కేసీఆర్కి ఏమో కొడుకే వారసుగా ప్రకటించేసుకున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరినీ పొమ్మలేక పెడితే కనుక వీళ్ళు పోయేటట్లు లేరు కాబట్టి పొమ్మలేక పొగబెడతా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ కవిత బయట పోయింది అనుకోండి, కవిత బయటికి పోయింది కాబట్టి హరీష్ రావు కూడా బయటకు పోతాడు. ఇక సంతోష్ రావు అటో ఇటో ఉంటే ఉంటాడు, లేకపోతే పిక్తాడు. ఆయన ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే చారులో కరివేపాకులు అంటాడు. సో పెద్ద ఆయనతో యూజ్ ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, కవితను ఆల్రెడీ కేటీఆర్ అనేక రకాలుగా టార్గెట్ చేసిండు. అసలు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళడానికి కారణమే, ప్రధానమైన కారకుడే కేటీఆర్ అని తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మొత్తానికైతే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో తను నొచ్చుకొని ఆ పార్టీలో ఉంటే తను సెకండ్ గ్రేడ్ ద్వితీయ శ్రేణి నాయకురాలుగా ఉంటుంది తప్ప ఎదుగుదల ఉండదు అనే కోణంలో ఆమె ఇక విమర్శలు సంధిస్తూ మరి రాబోయే రోజుల్లో పార్టీ పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.